మన తండ్రి అయిన దేవుండయో ప్రభువైన యేసుక్రీస్తు నుండియో మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా బాగున్నారు కదండి. మీరందరూ కూడా బాగుంటారని ప్రభు పేట నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నాను. ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీకు రావడానికి ప్రభువును చూపిన గొప్ప కృపను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రూటు దగ్గర రావలసిందిగా ప్రేమపూర్వకవంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈ దినానికి మన ప్రసంగ అంశంలోకి వెళితే దేని కొరకు నీ పరుగు. చూడండి, దేని కొరకు నీ పరుగులో 8వ భాగం మనం చూస్తే గెహాజీ పరుగు అంట, ధనము కొరకు అంట. గెహాజీ పరుగు ధనము కొరకు. ఈ మాట రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినమాట. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. అంతటా దైవజుడైన ఎలీషా సేవకుడు గెహాజీ సిరియానుడైన ఈ నయమాను తీసుకొచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయాను, కానీ యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనాను తీసుకుందననుకునేను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. గతించిన ఉదయకాలం అంతా నీ కృప భద్రపరిచి ఈ రాత్రికి సమయంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నైనా అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటున మరుగుపరచండి. ఏడంతా అభిషేకించి నన్ను గొబ్బోరుగా వాడుకుని నా నోటికి నోరండి, నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖల నుండి సత్యాన్ని మర్మాన్ని తెలియపరిచి మమ్మల్ని బలపరిచి మీరు ఆశ్చర్యపరచమని ఈ రాత్రి ఈ చిన్న పది దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చూడగలిగితే దేని కొరకు నీ పరుగు. ఇందులో మనము 8వ భాగం నేర్చుకుంటున్నాం. 8వ భాగం ఏంటయ్యా అంటే గెహాజీ పరుగు అంట, ధనము కొరకంట. ఈ మాట చూడండి, రాజులు 2వ గ్రంథంలో 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో అంతటా దైవజనుడైన ఎలీషాకు గెహాజు అంటే సేవకుడైన గెహాజీ సిరియానుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకుని అతని యొద్ద దేనినైనాను తీసుకుందును అనుకునేను. పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడినగాక. ఆమేన్. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. ఇక సిరియా దేశస్థుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటయ్య అంటే నయమాన్. ఇతనంట సైనాధిపతి అంట. ఇతను ఎవరండి? సైనాధిపతి. అంటే ఒక సైన్యానికి అధిపతి అతను. అంటే అదొక మనుషుడేను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండేను కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందినవాడయ్యాడు. అంటే దేవుడు వల్ల మాత్రమే విజయం సాధించి ఆ యజమానుడికి మంచి పేరు తెచ్చిపెట్టాడు. అది యజమానుడి దృష్టిలో గొప్పవాడిగా గనుడుగా నిలబడగలిగాడు. అటువంటి వ్యక్తికి ఒంట్లో ఏముందంటే ఒక రోగం ఉంది, ఒక వ్యాధి ఉంది. ఏంటంటే కుష్టు రోగం. ఇది వాస్తవంగా కుష్టి చాలామందికి కనిపిస్తుంది, కానీ నయమానికి అయితే దాన్ని కప్పుకున్నాడు, కవర్ చేసుకున్నాడు. కేవలము అతని భార్యకు అతనికి మాత్రమే తెలుసేమో, ఇంకెవరికి తెలిసి ఉండకపోవచ్చేమో అనుకుంటాను నేనైతే. అయితేనంట అతనంట ఒకసారి ఇజ్రాయెల్ మీదకి వచ్చినప్పుడు అంట చూడండి 4వ వచనము, నయమాను రాజునతకు పోయి ఇశ్రాయేల్ దేశినది చెప్పిన మాట అతనికి తెలియజేయగా. అంటే ఒకసారి ఇజ్రాయెల్ దేశం నుంచి తన భార్యకు సహాకర చేయడానికో ఇంట్లో పని చేయడానికో ఒక చిన్నదాన్ని తీసుకుని ఇజ్రాయెల్ దేశం నుండి సిరియా దేశం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ఇంటిలో తన యొక్క భార్యకు
హెల్ప్ చేస్తూ ఉంది, సహకరిస్తూ ఉంది, పనులు చేస్తూ ఉంది. అయితే ఒక రోజున అన్నది కదా, అమ్మగారు నీ భర్తకున్న ఆ కుష్టి వ్యాధి పోవాలంటే దానికి వైద్యుడు ఈ లోకంలో ఎవడో లేడు, కానీ ఒక పని చేయండి, ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే నీ యొక్క భర్తకు నయం అవుతుందని చెప్పాడు. చెప్పిన తర్వాత చూడండి, ఆ నయమాను రాజు ఎదుకు పోయి ఇశ్రాయేలు వచ్చినది చెప్పిన మాట అతను తెలియజేయగా అతను ఎన్నాడు అంటే వస్త్రాలు పంపాడు. అంటే ఏదో దెబ్బలాట పెట్టుకోవడానికో నన్ను ఏదో చేయడానికి వస్తున్నాడేమో, నేను దేవుణ్ణా అంటారు. చూడండి మాట చూడండి, అక్కడ చూస్తే ఇశ్రాయేలు రాజు ఈ పత్రిక చదివి వస్త్రము చెప్పుకుని సంపుడకును బ్రతుకుచుటకును నేను దేవుడినా. చూడండి, రాజుకి భయం వేస్తుంది. ఎందుకు తెలుసా? సిరియానుడు అయిన ఈ నయమాన్ అంటే ప్రతి ఒక్కరికి భయమే. నేను దేవుణ్ణా, ఒకరికి కలిగిన కుష్ఠరోగము మాన్పడిన వద్దకు ఇతడు పంపుటేమి నాతో కలహమునకు కారణము, ఇతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరే ఆలోచించండి. ఇతడు నాతో ఎందుకు వస్తున్నాడు తెలుసా? కలహానికి వస్తున్నాడు, దెబ్బలాటకు వస్తున్నాడు. అయితే ఇతడు ఏంటయ్యా అంటే అక్కడ ఎలీషా తెలిసింది, నువ్వేం భయపడద్దు, నా దగ్గర రాని అన్నాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఎలీషా అతను చూస్తాడు, వచ్చాడని చెప్పినట్టునే ఇక్కడ ఒక మాట అంటాడు. అది మన ఈరోజు మన సేవకులు కానీ మన కుటుంబాల్లో కానీ ఏం చేస్తుంది సార్? వ్యాధి ఉన్నవాడిని మనము ఎదర తీసుకురండి, జబ్బున్న వాళ్ళు ముందుకు తీసుకురండి, తైలం పోసి మేము ప్రార్థన చేస్తాం, మీకు స్వస్థత కలుగుతుంది అంటారు. ఈ నయమాన్ ఈ స్ట్రిక్ వాడలేదు, నయమాన్ ఇది వాడలేదు, గెహాజీ అంటే ఎలీషా ఇది వాడలేదు. ఏం వాడాడో తెలుసా? ఎలీషా అన్నాడు, నీకున్న కుష్ఠరోగం పోవాలంటే అక్క యర్దానదిలోకి వెళ్ళి 7 మార్లు ములుగు, నువ్వు శుద్ధుడవుతావు అన్నాడు. చూడండి వెంటనే ఎంత కోపం వచ్చిందో చూడండి. 10వ వచనం, ఎలీషా నువ్వు యర్దానదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగే నువ్వు శుద్ధుడవుతావు అతనితో చెప్పుడకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని, ఏంటి నిన్నింత దూరం నుంచి ఇంత కష్టపడి వస్తే కనీసం నా దగ్గర రాకుండా, కనీసం నాతో మాట్లాడకుండా ఒక వ్యక్తి చేత కౌరు పంపుతావా? ఇది న్యాయమా? దానికంటే మా యొక్క దేశంలో దమస్కో లేదా? దానికంటే మంచి మంచి శ్రేష్టమైన నదులు లేవా అని చెబుతూ ఉంటాడు. అప్పుడు అక్కడున్న పక్కనున్న ఒక దాసుడు అంటాడు కదా, అయ్యా అతను ఏదన్నా పని చెప్తే నువ్వు చేయవా? అతను కష్టతరమైన పని ఏం చెప్పలేదే, ఓ పని చేయి, నీకు అతనేమీ కష్టతరంగా అనలేదు కదా, పోన్లే ఒక్కసారి వెళ్ళి మనం ములుగు వద్దాం, ఒకసారి చూసి వద్దాం అని పక్కనున్న దాసుడు మాట్లాడితే చూడండి, అక్కడికి వెళ్ళి ములుగుతాడు. ములిగిన వెంటనే ఒకసారి ములిగాడు, ఏమవలా. రెండోసారి ములిగాడు, ఏమవలా. మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి కూడా ములిగాడు, ఏమవలా. 7వసారి కూడా నమ్మకంగా ములిగాడు, శుద్ధుడైపోయాడు. శుద్ధుడైపోయిన తర్వాత అతడు చేసిన దానికి దైవజనుడికి స్నాక్స్ చెప్పుకోవడానికి, ఒక గిఫ్ట్ ఇవ్వడానికి వెనక్కి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి చూడండి, అక్కడ 18వ వచనము, నా యేసుమానుడు ముక్కుటకు రిమోన్ గుడిలో వచ్చి నా చేతులున్న అనుకున్నప్పుడు నేను రిమోన్ గుడిలో నమస్కారం చేసి ఎడలా రిమోన్ గుడిలో నేను చేసిన నమస్కారం సంగతి గురించి యెహోవాని దోష నన్ను క్షమింపగాకని చెప్పగాను. ఎలీషా నెమ్మదిగా పొమ్ము అతనికి సెలవిచ్చాను. అతడు ఎలీషా నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాడు. సాగిపోయిన తర్వాత అతడు వచ్చి, అయ్యా నేను కొంత వస్త్రం ఇస్తాను, కొంత ధనం ఇస్తాను, మీరేం తీసుకోండి అంటే అతడు తీసుకోలే. అది నువ్వు ఎవరికైనా బేదరికి ఇచ్చుకో, దేవుడికి ఇచ్చుకో అని చెప్పి పంపించేస్తా ఉంటే అక్కడ గెహాజీ ఎంటర్ అయ్యాడండి. ఇక్కడ గెహాజీ ఎంటర్ అయ్యి అంటున్నాడు కదా, చూడండి ఏమంటున్నాడంటే, అంతటా దైవజనుడైన ఎలీషా సేవకుడైన గెహాజీ సిరియానుడైన ఈ నయమాను తీసుకొచ్చిన ఆ యొక్క వాటిని అంగీకరించిన యజమానికి మనసు లేకపోయాను. నేను వెళ్ళి సంపాదించి తీసుకుందాం, ఏదో కూడగట్టుకుందాం అనుకున్నాడు, పరిగెట్టుకు వెళ్ళాడు. చూడండి అక్కడ ఎట్లా అంటాడు కదా, నయమాను కలుసుకునేటకే పోవచ్చుండగా నయమాన్ తన వెనక నుండి పరుగున వచ్చిచున్న వారిని చూచి తన రథం మీద దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అందుకు క్షేమమని చెప్పి నా యజమానుడు
నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిశువులు ఇద్దరు యవనులు ఎఫ్రాయిం మాన్యము నుండి నా దగ్గరకు ఇప్పుడే వచ్చిరు కనుక నీ వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చున్నా నేను. చూడండి, ఇప్పుడే ఎఫ్రాయిం ఆయన నుండి వచ్చారయ్యా, నువ్వు నాకు వారికి ఏదన్నా ఇస్తే నేను పట్టుకెళ్తాను అన్నాడు. 2 ఏంటరా బాబు, డాబాలు తీసుకో అన్నాడు. తీసుకుని వెళ్ళి లోపల పెడతా ఉంటే చూడండి, అక్కడ 25వ వచనం అంటాడు, అప్పుడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గెహాజీ నువ్వెక్కడ నుండి వచ్చితివి అడిగినందుకు వాడు, నీ దాసుడు నేను ఎచ్చటికి పోలేదన్నాడు. చూడండి, తర్వాత ఏమంటాడండి, అంతటి ఎలీషా వారితో, ఆ మనుషుడు తన రథం దిగి నెదురుకుంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదే. చూడండి, ద్రవ్యములను, వస్త్రములను, ఒలివ చెట్లను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసులను సంపాదించుకునే సమయమా? ఏం కావాలి? ధనం కావాలా? అది స్థిరమైనది కాదు. లేదా పేరు కావాలా? అది స్థిరమైనదే కాదు. ఇది సమయం కాదు అని దైవసరులు చెబుతూ ఉంటే అతను ఏం సంపాదించుకున్న తెలుసా? అతడు పొరుగైతే ధనం కొరకు వెళ్ళాడు, కానీ అతడు పొందుకున్నది ఏంటో తెలుసా? కుష్టి వ్యాధి పొందుకున్నాడు. చూడండి, ఆ మాట చూడండి, 27వ వచనం, కాబట్టి నయమాను కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటుగిండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుష్టిని కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాడు. అసలు ఎలీషా తర్వాత మరొక ప్రవక్త ఎవడయ్యా అంటే గెహాజీ ఉండాలి. కానీ గెహాజీ దేని కొరకు పరిగెట్టాడంటే ధనం కొరకు పరిగెట్టాడు. దేవుడు అతన్ని ఆ రాజ్యం నుండి వెలివేశాడు. దేవుడు సేవకుడు కానీ, దేవుడు సేవకుడి దగ్గర ఉన్నవారు కానీ ధనాన్ని ఆశించకూడదు. కేవలం దేవుని మాత్రమే ప్రేమించాలి, దేవుని మాత్రమే ఆదుకోవాలి, దేవుని కొరకమైన జీవించాలి. అప్పుడే మన బ్రతుకులు ఆశీర్వదించబడతాయి, అప్పుడే మన బ్రతుకులు దీవించబడతాయి. గెహాజీ ధనం కొరకు పరిగెట్టాడు. ధనాన్ని సంపాదించుకున్నాడో లేదో తెలియదు, కానీ అతని సంతతికి నిత్యము కుష్ఠరోగం తెచ్చిపెట్టాడు. ఆ కుష్టి వ్యాధి నేడు ప్రపంచంలో అనేక మందిని ఏడిపిస్తూ ఉంది. ఈరోజు ఎలా ఉన్నా నువ్వు? ధనం కొరకు పరిగెట్టొద్దు, డబ్బు కొరకు పరిగెట్టొద్దు, దేవుని కొరకు పరిగెట్టు. దేవుడిని బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ధనం కొరకు పరిగెట్టి గెహాజీలాగా కుష్ఠరోగం తెచ్చుకున్నాడు కంటే దేవుని కొరకు పరిగెట్టి దేవుని సన్నిధిలో ఆనందం పొందుతా ఎంతో ఆశీర్వాదం. కనుక ఈ రాత్రి అటు రీతిగా మనము ఎలీషా వలె, అంటే గెహాజీ వలె ధనం కొరకు కాకుండా ఎలీషా వలె దేవుని సేవకులు సిద్ధపడదాం. అట్టి కృపను, అట్టి ధన్యతను మన ప్రభు మనకు అనుగ్రహించాలని నా మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, మోకరించండి, 2 చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా యేసు ప్రభువారిని మన సన్నిధిలో మన హృదయంలోకి ఆహ్వానించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలైనా. గతించిన ఉదయకాలం అంతా నీ కృప భద్రపరిచారు. ఈ రాత్రి సమయంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు సాట మరుగుపరిచారు, ఏడంతా అభిషేకించారు. నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి, నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారయ్యా. ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు, మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా ఉండడానికి కృపదయ చేయమని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాను. మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా గ్రామాల్లో, మా దేశాల్లో ఎంతోమందినైనా విగ్రహాధికులు, మాంత్రికులు, వ్యభిచారికులు, నరహంతకులు, తిరిగిపోతులు, త్రాగుబోతులు ఉంటుండగా యేసు నామమున ప్రతి ఒక్క బిడ్డకు విడుదల దయచేయమని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాను. ఎంతమంది చదువుకున్నారో వారి జీవితంలోనూ విశ్వాసంలోనూ ఏదో దయచేయండి, ఉద్యోగ దయచేయండి, వివాహాన్ని చిన్నబిడ్డకు బాగా సిద్ధపరచండి. వివాహమయ్యి అనేక సంవత్సరాల వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భమైతే మీ పడిపోందో ప్రతి గర్భము నజరేయుడైన యేసు నామములో తెరవడానికి గొప్ప దయచేయండి. ఎంతమంది భార్య భర్తలు బిడ్డలేక ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారు కూడా తల్లిదండ్రులకు గొప్ప భాగ్యం దయచేయండి. గర్భులు దీవించండి. నెల నింతుండగా సులువైన కానుక దయచేయండి. ఆర్థిక సమస్యల్లో, అప్పుల బాధల్లో, గృహాలతో అనేక ఉంటుండగా యేసు నామములో రుణం సమకూర్చండి, వరకాలు తీర్చండి. ఏదైనా విదేశాలు ఎంతోమంది వీసాలు లేక, పడులు లేక, అక్కం లేక, పాస్పోర్ట్లు లేక, లైసెన్స్ ఇప్పుడు అనేకం ఉంటుండగా
వారి అక్కలు తీర్చండి అయినా, వారితో మీరు మాట్లాడండి. యాక్సిడెంట్ గురైపోయిన బిడ్డలకు స్వస్థ దయచేయమని కూడా మేము ప్రార్థిస్తామని తండ్రి. మరి ముఖ్యం తండ్రి, ఈ రాత్రి సమయంలో ఎవరైతే నేనా ఇంకా ప్రభా వివాహ చెప్పిన బట్టి భర్తలు చెప్పిన బిడ్డ ప్రార్థిస్తున్నాను. ఆ సంవత్సరం ఈ సంవత్సరము అనేకమైన దీవెన ఆశీర్వాదం అనుగ్రహించమని మేము ప్రార్థిస్తా ఉన్నాను. ఈరోజు ఎవరైతే ప్రభా యెరూషలేమా నేను ప్రేమించేవారు వృద్ధుల యొక్క వాక్యం చదివిస్తున్నారు, యెరూషలేము కేమ కూడా మేము ప్రార్థిస్తున్నాను. శాంతిని, సమాధానం, ఐక్యతను కుమారించండి ప్రభా. అలా దాని చుట్టూ కంచి ఇవ్వండి, కాపుదల నడిపించండి ప్రభా. ఎంతోమంది బిడ్డలు ప్రభా ఆప్తును కోల్పోయే దుఃఖంలో వేదన కుటుంబాలకి ఓదార్పు ఆదరణ దయచేయండి. నేను ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి గ్రామాన్ని కూడా మీరు దీవించండి. ఎంతోమంది వ్యాధులతో, రోగాలతో అనేక మంది మరణ పడకలు పడినట్టుగా వారందరికీ స్వస్థతను, ఆయుష్ని, ఆరోగ్యం కూడా విడిచిపెట్టమని ఈ రాత్రి ఈ మాటలు విన్న బిడ్డలు పంపిస్తున్న ప్రత్యేకమైన దీవించండి. ఎవరైతే మరి వ్యాధులతో, రోగాలతో ఉన్నారో వారి స్వస్థ దయచేయమని, ఎవరు ఏ కర్త కలిగి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఎవరు ఏ అవస్థత కలిగి ఈ ప్రార్థనలు వింటున్నారు పర్వా వారి అవసరాలు మీరు తీర్చమని, నీ దీన సేవకుడిగా మేము ప్రార్థిస్తుండగా కార్యం జరిగించమని, ఈ రాత్రి ప్రార్థన ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థతను, ఆయుష్ని, ఆరోగ్యం విడిచిపెట్టమని, ఈ రాత్రి చిన్న పది పబ్బులు తెచ్చమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకమైన సహవాసము ఈ రాత్రి ఈ మాటలు విన్న బిడ్డలకును, ఈ ప్రార్థనలు ఏకమైన బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడేండిన గాక. ఆమేన్. అందరికి వందలండి. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక. ఈ మరి ఇట్లు మీ దిన సేవకుడు పాస్టర్ కొల్లబత్తుల జీవరత్నం. మీ ప్రార్థన, మీకు ఏదైనా ప్రార్థన కానీ, ఈ యొక్క పరిచర్య కానీ, మీకు ఏదైనా ప్రోత్సాహం కనుక కావాలితే కనుక నేరుగా మీరు మాతో తెలియపరచండి. యెరూషలేము నుండి మీకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం, యెరూషలేము నుండి శుభాలు తెలియపరుస్తున్నాం. ఇట్లు మా యొక్క యూట్యూబ్ ఛానల్ పాస్టర్ కొల్లబత్తుల జీవరత్నం సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మంది షేర్ చేయండి. దేవుడిని దీవిస్తాడు. దేవుడిని దీవించిన గాక.